అందరికీ నమస్కారం అండి. పుష్యమాసం ప్రారంభం సందర్భంగా ఈ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మాసాల్లో 10వ మాసం పుష్యమాసం. శని భగవానునికి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెబుతారు. ఎందుకంటే శని జన్మ నక్షత్రం పుష్యమి మాసంలో పౌర్ణమి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి పుష్యమాసం అని పేరు వచ్చింది. శీతాకాలంలో దట్టమైన మంచు తెరలు కమ్ముకొని ఉండే హేమంత ఋతువులో వచ్చే పుష్యమాసంలో జపతపాదులు ధ్యాన పారాయణాలకు శ్రేష్టమైన మాసంగా చెబుతారు. ఈ మాసంలో పితృదేవతలను పూజించిన వారు దోషరహితులుగా మారుతారని విశ్వసిస్తారు. ఈ నెలంతా శనీశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసాన్ని పుష్యమాసమని అంటారు. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. ఈ మాసంలోనే ఏడాదికి సరిపడా పంట చేతికి వచ్చి ధాన్య రాశులతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది. అందుకే ఈ మాసానికి పోషణ శక్తి కలిగిన మాసంగా పుష్యమాసంగా పేరు వచ్చింది. ఈ మాసంలోనే భోగి, సంక్రాంతి, పుష్య నవరాత్రి, కనుమ, ముక్కనుమ, త్యాగరాజ ఆరాధన, షఠిల ఏకాదశి, చోళంగ అమావాస్య వంటి ఎంతో విశిష్టకరమైన పర్వదినాలు వస్తాయి. ఎలాగైతే శివునికి కార్తీకం, విష్ణువుకి మార్గశిరం ప్రీతికరమో పుష్యమాసం శనిదేవునికి ప్రీతికరమైన మాసం. పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విద్య నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని, అలాగే సోమవారాల్లో శివుణ్ణి మారేడు దళాలతో, ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతో అర్చిస్తారు. పుష్యమాసంలో వచ్చే ఆదివారాల్లో సూర్యుడు తూర్పున ఉదయిస్తున్న సమయంలో సూర్యునికి అభిముఖంగా నిల్చుని ఆజ్యం ఇవ్వాలి. అలాగే ప్రతి ఆదివారం సూర్యునికి పాయసాన్నాన్ని నివేదించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు. పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం శుభకరమని విశ్వసిస్తారు. పుష్యమాసమంతా పితృదేవతల ఆరాధనకు శ్రేష్టమైనది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే శుద్ధ అష్టమి రోజున పితృదేవతలను విశేషంగా ఆరాధిస్తారు. నదీ తీరాల్లో పితృదేవతలకు జలతర్పణాలు, తిలతర్పణాలు విడిచిపెట్టి ఈ రోజున పితృదేవతల ప్రీత్యర్థం పవిత్ర నదీ సంగమ ప్రాంతాల్లో పిండ ప్రదానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. పుష్యమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాసం, జాగరణం, తులసి దళాలతో విష్ణు పూజను ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. పుష్యమాసాన్ని దానాల మాసమని కూడా అంటారు. ఈ మాసంలో చేసే నువ్వు గింజంత దానం కూడా అఖండమైన పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. ముఖ్యంగా చలి తీవ్రంగా ఉండే ఈ మాసంలో కంబళ్ళు, దుప్పట్లు, వస్త్రాలు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని అంటారు. కాబట్టి ఎంతో విశిష్టకరమైన ఈ పుష్యమాసంలో స్నాన దాన జపతపాదులతో గడిపి మన శక్తి మేర దాన ధర్మాలు ఆచరించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.